హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే అండి. నేనైతే ఈ రోజు తాపీ మేస్త్రికి సంబంధించినవి టూల్ కిట్ అయితే మొత్తం చూడండి. ఏ టూల్ కిట్ అయితే మేస్త్రి వాళ్ళకైతే యూజ్ అవుద్ది వాటిని అయితే మొత్తం నేను పరిచయం అయితే చేస్తాను. ఒక టూల్ కిట్ ని ఎలా అయితే యూజ్ అవుద్ది అనేది నేనైతే ఈ వీడియోలో అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం రండి. ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాని మీద నొక్కి ఆల్ పై ట్యాప్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం హౌసింగ్ అనేది మార్కింగ్ చేయాలి అంటే మనం ఏ టూల్ కిట్ అవసరం అయితే ఉంటది అవైతే ఇదిగో. ఫస్ట్ ఏంటంటే లైన్ ఆర్మ్ అనేది ఉండాలి. దీన్ని లైన్ ఆర్మ్ అంటారు. తర్వాత రెండోది ఏంటంటారు టేప్ అనమాట, మెజర్మెంట్ టేప్ అంటారు. దీన్ని మెజర్మెంట్ టేప్ అంటారు. ఈ లైన్ ఆర్మ్ లాగేసి ఈ టేప్ అయితే మెజర్మెంట్ చేయాలి. రూమ్ లూజ్ ఎంతెంత సైజ్ తీసుకోవాలి అనేది ఈ మెజర్మెంట్ టేప్ అయితే యూజ్ అవుద్ది. అలాగే నెక్స్ట్ వచ్చి మనం పిల్లర్ వర్క్ కానీ చేస్తే గొయ్యలు అనేది మనం 5 అడుగులు 6 అడుగులు లోతు అయితే భూమి లోతు అయితే తీస్తాం కాబట్టి మనం ఆ కింద వెళ్ళి మనం మెజర్మెంట్ అయితే తీయలేం కాబట్టి లైన్ ఆర్మ్ వేసుకొని ఈ తూపుగులతో అయితే మనం మార్కింగ్ ఈ లైన్ ఆర్మ్ సెంటర్ ని ఈ తూపుగుల సెంటర్ అనమాట మార్కింగ్ చేయడానికి అయితే ఈ తూపుగులు అయితే యూజ్ చేస్తాం. తర్వాత మనం నెక్స్ట్ వచ్చి టాపీ, దీన్ని టాపీ అంటారు. ఈ టాప్ దేన్ని యూజ్ అవుతుంది అంటే మాల్ ని లెవెల్ చేయడానికి యూజ్ అయితే అవుతుంది. కాంక్రీట్ అయినా మాల్ అయినా ఏ వర్క్ చేసినా ఈ టాపీ అయితే మన చేతిలో ఉంటేనే పని అయితే చేయగలం. తర్వాత వచ్చేమో మొత్తం మనమైతే ఫస్ట్ హౌసింగ్ మెజర్మెంట్ తీసుకుంటాం అనేసి అంటే ఫస్ట్ మనం కావాల్సిన టూల్ కిట్ అయితే ఒక లైన్ ఆర్మ్, ఒక టేప్, ఒక మూల మట్టం. ఈ మూల మట్టం ఎలా యూజ్ అవుద్ది అంటే ఇల్లు అనేది పర్ఫెక్ట్ గా ఉందా లేదా, ఐ మూల కరెక్ట్ వస్తుందా లేదో చెక్ చేయడానికి అయితే ఈ మూల మట్టం అయితే యూజ్ చేస్తాం. తర్వాత తూపుగుల్ల, తర్వాత ఈ టాపీ అనమాట మనం మాల్ ని లెవెల్ చేసుకోవడానికి సరి చేసుకోవడానికి అయితే యూజ్ అవుతాం. నెక్స్ట్ ఏంటంటే మనం గోడ పని చేసేటప్పుడు అయితే మనం పొడవు అంత 10 అడుగులు 12 అడుగులు 9 అడుగులు ఆ లెంత్ మీద గోడ మనం కడితే ముందు అయితే లైన్ ఆర్మ్ వేసి బెడ్లు అయితే తెరుస్తారు. కాకపోతే మా అలవాటు అయితే ఏం చేస్తామంటే చూడండి, దీన్ని అయినా గజం పడ్డ 6 అడుగు గజం పడ్డ అనమాట. అది దీన్ని ఎక్కడెక్కడ యూజ్ అవుద్ది అనేసి అంటే గోడ పనులకి ఇటు బ్యాడ్ సరిగ్గా ఉన్నాయో లేదో లెవెల్ చేయడానికి అయితే యూజ్ అవుద్ది. మళ్ళీ ప్లాస్టరింగ్ లో అయితే ఫినిషింగ్ నీట్ గా రావడానికి లెవెల్ చేయడానికి అయితే ఇది యూజ్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చి ఇది 4 అడుగు గజం బద్ద అనమాట. దీన్ని సెల్ఫ్ అంటే కబోర్డ్ లోపల మనం సెక్షన్ చేస్తాం కదా, దాంట్లోనైతే 6 అడుగు గజం బట్టి పట్టదు కాబట్టి ఈ 4 అడుగు గజం బట్టి అయితే మనం యూజ్ అయితే అవ్వదు లెవెల్ చేయడానికి. తర్వాత చూడండి, ఇక్కడ 3 అడుగులు గజం బడ్డ. ఈ 3 అడుగులు గజం బద్ద అనేది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అనేసి అంటే మనం కబోర్డ్ లో లోపల స్టిచ్ చేస్తాం కదా, ఆ టైంలోనైతే మనం దాంట్లో ప్లేట్లు డిజైన్ తీయడానికి అయితే ఈ గాడీలు తీయడానికి అయితే దీన్ని అయితే యూజ్ చేస్తాం. ఇలా ఉంచుకొని ఏదో చిన్న తాపితో గీయడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ చెక్ టాపీ అనమాట. ఈ చెక్ టాపీ అనేది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అంటే లెవెల్ చేయడానికి యూజ్ అవుద్ది. ఫినిషింగ్ వర్క్ అంటే సెక్షన్ వర్క్ చేసేటప్పుడు ఫినిషింగ్ స్మూత్ గా రావడానికి అయితే ఈ చెక్ టాపీ అనేది వాడతాం అన్నమాట సెక్షన్ అంటే. ఇదేమో చిన్న చెక్ టాపీ అనమాట. దీని ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఎక్కడెక్కడ ఎత్తిన పనులు ఉంటాయి కదా, చిన్న చిన్న పనులు, వాటికైతే ఈ చెక్ టాపీ లెవెల్ చేయడానికి పట్టడానికి యూజ్ అయితే అవుతుంది. ఇది కూడా చూడండి, చాలా చాలా బాగుంటది, స్మూత్ ఉంది. తర్వాత ఇది కూడా చిన్న చెక్ టాపీ. ఇది ఎక్కడ అంటే డిజైన్ వర్క్ అయితే యూజ్ అవుతుంది. ఆర్చి డిజైన్లు కానీ ఎలివేషన్ డిజైన్లు కానీ ఈ చెక్ టాపీ అయితే ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ఇది ఒక అడుగు గజం బడ్డ అనమాట. ఇంచుకి 2 ఇంచీలు ఈ గజం బడ్డ అయితే డిజైన్ వర్క్ ఎలివేషన్ వర్క్, ఈ తర్వాత ఆర్చి దగ్గర కోణాలు తీయడానికి దీన్ని అయితే ఉపయోగపడుతుంది. తర్వాత చూడండి, డిజైన్ వర్క్ చేసామంటే దానికి నీట్ గా ఫినిషింగ్ రావాలి అంటే ఈ బ్రష్ అనేది మనం వాడాలి. 2 ఇంచ్ బ్రష్. దానికి రఫ్ గా ఉంటే దీంతో పామితే స్మూత్ గా అయితే కోణాలు వస్తాయి అనమాట. అందుకే ఈ బ్రష్ అయితే యూజ్ అవుతుంది. తర్వాత మనం ఏ వర్క్ చేసినా మనం సమాంతరంగా ఉందో లేదో చూడడానికి అయితే ఈ లెవెల్ ట్యూబ్ అనేది యూజ్ అయితే అవుతుంది. ఇది లెవెల్ పైప్ అయితే అంటాము. దీన్ని ఏమొచ్చి ఈ గోడ పనులు కానీ, సన్ స్లాబ్ కానీ, స్లాబ్ లెవెల్ కానీ, ఫ్లోరింగ్ కానీ ఈ లెవెల్ పైప్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత ఇది ఒకటి చిన్న టాపీ చిన్న ట్రావెల్ అనమాట. దీన్ని టాపీ చిన్నది. చిన్న చిన్న కోణాల పనులకి కానీ,
పిచ్ డిజైన్, ఎలివేషన్ డిజైన్ తీసేటప్పుడు అయితే ఈ చిన్న ట్రావెల్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే సుత్తి దేనికి యూజ్ అవుతుంది అనేసి అంటే ఒక గోడని కూల్చేవాలన్నా, ఒక సన్స్లైడ్ కూల్చేవాలన్నా, పిల్లర్ కొట్టాలన్నా సుత్తి అనేది అవసరం. గోడ హోల్ చేయాలన్నా సుత్తి అనేది అవసరం. కాబట్టి ఈ సుత్తి అనేది అలా యూజ్ అవుతుంది. తర్వాత మనం గజాలు కానీ ఏమైనా బెండ్ అయినవి లెవెల్ చేయాలంటే దీంతోనైతే లెవెల్ చేయొచ్చు. అన్ని విధాలుగా అయితే ఈ సుత్తి అనేది ఉపయోగపడుతుంది. తర్వాత గజాల వర్క్ మొత్తానికి వెళ్తే చూడండి, మనం ఏవే కావాల్సిందంటే ముందుగా గజాలు లెవెల్ చేయడానికి అయితే లీవర్ అయితే కావాలి. ఆ లీవర్ అయితే ఇదిగోండి 16 mm ఉన్న 12 mm అయితే ఈ లీవర్ అయితే యూజ్ అవుద్ది. పిల్లర్ పని చేసేటప్పుడు అయితే కింద పుట్టింగ్ కి మనం ఎల్ షేప్ లో అయితే బెండ్ చేస్తాం కదా రాడ్. 10 mm కావచ్చు, 12 mm కావచ్చు, 16 కావచ్చు. ఎలాగైనా కింద పుట్టింగ్ కి ఎల్ షేప్ లో బెండ్ అయితే చేస్తాం కాబట్టి బెండ్ చేయాలంటే మనం ఏం కావాలి, లీవర్ కావాలి. ఈ లీవర్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత ఇది కూడా చేయమండి, ఇది కూడా లీవరే. ఇది 12 mm 10 mm అయితే యూజ్ అవుతుంది. ఇదిగోండి, ఇది కూడా 10 mm 12 mm అయితే యూజ్ అవుతుంది. తర్వాత ఇదిగో ఈ చిన్న లీవర్ అయితే ఎక్కడ ఉపయోగపడుతుంది అనేసి అంటే మనం ప్రింట్ బీములకు కానీ, పిల్లర్ బుట్ట తయారు చేయడానికి కానీ, మనం అయితే రింగ్ లో తయారు చేయాలంటే మనం ఏం కావాలి, లీవర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కొంతమంది అయితే చిన్న పైపు కట్ చేసుకొని పైప్ తగ్గి బెండ్ చేస్తారు. కానీ కార్నర్ అనేది రౌండ్ వస్తుంది. అలా రౌండ్ రాకుండా ఉండాలి అంటే ఈ లీవర్ అయితే వాడితే కరెక్ట్ స్క్వేర్ మోడల్ అయితే రింగ్ అనేది తయారవుతుంది అనమాట. స్క్వేర్ మోడల్ తయారవుతుంది దీంతోనైతే. అదే కన్నమున్న పైప్ తో వాడితే మొత్తం చుట్టూ కార్నర్ అయితే స్క్వేర్ రాదు, రౌండ్ గా వస్తుంది షేప్. ఇది ఈ లీవర్ అయితే రింగ్ అయితే నేను యూజ్ చేస్తాను. ఇదైతే 8 mm 7 mm 6 mm రాడ్ అయితే లెవెల్ చేయడానికి యూజ్ అవుద్ది. నేనైతే దీన్నే చూడండి ఇక్కడ 7 mm అయితే యూజ్ అవుద్ది రింగ్ తయారు చేయడానికి. అయితే ఇది సింపుల్ గా ఉంటుంది. ఈ లీవర్ అయితే రింగ్ తయారు చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇంకా మనం ఇది ర్యాంప్ అంటాము. నేనైతే ఇది ర్యాంప్ అనే పిలుస్తాను. ఈ ట్రావెల్ అయితే ఎక్కడ ఎలా యూజ్ అవుతుంది అనేసి అంటే ఫ్లోరింగ్ కానీ మనం లాగేటప్పుడు దానిపై ఉండ్రుమాలు వేసి లెవెల్ చేస్తాం కదా, దీంతో స్మూత్ చేయడానికి అయితే ఈ ర్యాంప్ అయితే ఉపయోగపడుతుంది. తర్వాత మళ్ళీ ఎక్కడ ఉపయోగపడుతుంది అనేసి అంటే స్లాబ్లకు కానీ, సన్ఫ్లాట్ కానీ డెక్కింగ్ చేసేటప్పుడు అయితే ఉండ్రుమాలు వేసి దీంతో పామడానికి అయితే ఈ ర్యాంప్ ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి స్లాబ్ పని కానీ, పుట్టింగ్ పనులు కానీ, ప్రింట్ బీమ్ పనులు కనుక మనం టాపీతోని కాంక్రీట్ అయితే లాగలేము. టాపీ అక్కడ కాంక్రీట్ వర్క్ అప్పుడు టాపీ వర్క్ అయితే అవ్వదు. ఆ టాపీ అయితే పక్కనే అనుకో మొత్తం టాపీ మొత్తం విరిగిపోతాయి. కాబట్టి అలా కాకుండా ఈ దీన్ని అనమాట యూజ్ చేస్తాం. పంజా కాంక్రీట్ అనేది గట్ట ఎక్కడెక్కడ గట్ట అయితే అయింది దీంతో లాగితే వచ్చేస్తుంది. కాంక్రీట్ వర్క్ అయితే ఈ పంజా అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి ఇందాక లెవెల్ పైప్ చూపించాను కదా, దాంతో ఇది ఫ్లోరింగ్లకి, వాల్ కైనా ఎక్కడైనా ఈ గోడ సమానంగా ఉండాలన్నా దీన్ని యూజ్ అవుతుంది. ఫ్లోరింగ్ సమానంగా ఉండాలన్నా ఈ స్ట్రీట్ లెవెల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. నేనైతే ఎక్కువగా టైల్స్ వర్క్ అయితే స్ట్రీట్ లెవెల్ అయితే ఉపయోగిస్తాను. టైల్స్ ఫిట్ చేసేటప్పుడు సమానంగా ఉందా లేదా చూడడానికి అయితే ఈ స్ట్రీట్ లెవెల్ అయితే నేను యూజ్ చేస్తాను. తర్వాత టైల్స్ వర్క్ చేసేటప్పుడు అయితే మనం చేతులతో ఇలా కొడితే చేతులు నొప్పడుతుంది. అలా కాకుండా అయితే ఇది రబ్బర్ సుట్టు అనమాట. ఈ సుట్టుతోనైతే ఎక్కడ అప్ అండ్ డౌన్ టైల్స్ ఉంటే దాన్ని సరి సమానం చేయడానికి అయితే ఈ రబ్బర్ సుట్టు అయితే ఉపయోగపడుతుంది. తర్వాత మనం బార్ బెండింగ్ వర్క్ చేసేటప్పుడు అయితే మనకి ఏమేమి కావాలి, ఒక రాడ్ కట్ చేయడానికి మిషన్ కావాలి, లెవెల్ చేయడానికి అయితే లీవర్లు కావాలి. అవి చూపించాను. ఇప్పుడు రాడ్ కట్ చేయాలంటే ఈ మిషన్ అయితే నేను గ్రైండ్ మిషన్ అయితే వాడతాను. ఈ మళ్ళీ ఎక్కడ ఉపయోగపడుతుంది అనేసి అంటే ఇంట్లో మనం కరెంట్ పైపులు వేసేటప్పుడు అయితే మనం ముందుగా గాడి తీయాలి. కాబట్టి ఈ మిషన్ తో అయితే గాడి తీయాలంటే యూజ్ అవుతుంది. ఇది హ్యాండ్ మిషన్ కూడా నేనైతే వాడుతున్నాను. ఇది పెద్ద పెద్ద పనులకు అయితే స్లాబ్ పని కానీ ఏవైనా ఉంటే ఈ మిషన్ అయితే నేను వాడుతాను. చూడండి, తర్వాత మనం ఈ మిషన్ రన్ అవ్వాలంటే మనకి ఒక వైర్ బోర్డు అనేది అవసరం ఉంటుంది. నేనైతే ఈ బోర్డు వైర్ అయితే వాడుతున్నాను. తర్వాత టైల్స్ వర్క్ చేస్తున్నాము అనేసి అంటే టైల్స్ ని మనం 2x2 అయినా 2x4 అయినా ఏ సైజ్ అయినా ఇల్లు మొత్తం అయితే సమానంగా ఉండదు, కరెక్ట్ గా అయితే రాదు. కాబట్టి మనం టైల్స్ ని కట్ చేయాలంటే ఏం కావాలి, మిషన్ కావాలి. నేనైతే టైల్ కట్టర్ మిషన్ అంటుంది. ఈ మిషన్ అయితే నేను టైల్ కట్ చేయడానికి అయితే వాడుతాను. తర్వాత అప్పుడప్పుడు ప్లేవుడ్ కానీ కర్రలు కానీ ఏమైనా కట్ చేయాలన్నా ఈ బ్లేడ్ మారిస్తే చాలు. టైల్స్ బ్లేడ్ అనేది వేరే వస్తుంది, కర్ర కట్ చేయడానికి బ్లేడ్ అయితే వేరే వస్తుంది అనమాట. ఈ రెండు విధాలుగా అయితే ఈ మిషన్ అయితే ఉపయోగపడుతుంది. కర్ర కట్ చేయొచ్చు, టైల్స్ అయితే కట్ చేయొచ్చు. తర్వాత కరెంట్ టైల్స్ వర్క్ చేసేటప్పుడు కరెంట్ లేనప్పుడు ఏం చేస్తామంటే
కరెంట్ లేనప్పుడు ఈ మిషన్ ఉంచేసి ఈ మిషన్ తో అయితే నేనైతే చేస్తాను. ఇదిగోండి ఈ మిషన్ కూడా నా దగ్గర ఉంది. కరెంట్ లేనప్పుడు అయితే చూడండి, మనం ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మెజర్మెంట్ తీసుకొని టైల్స్ అయితే ఇందులో ఉంచేసి చూడండి ఇలా తోసి నొక్కాలన్నమాట. ఈ మిషన్ అయితే ఇలా యూజ్ అవుద్ది. దీని కాస్ట్ ఏమొచ్చి 3000 ఇచ్చాను అయితే నేను. దగ్గర ఒక 3 సంవత్సరాలు అవుతుంది ఈ మిషన్ కొని. బాగా అయితే వర్కౌట్ అవుద్ది. మేస్త్రులకి అయితే మా మేస్త్రి దగ్గర ఉండవలసిన టూల్ కిట్ మొత్తం అయితే వీడియో మొత్తం అయితే చెప్పానని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ దీంతో వీడియో ముగిద్దాం అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ మేస్త్రికి వాడవలసిన టూల్ కిట్ అయితే ఇవి మొత్తం అయితే నేనైతే చూపించాను. ఫ్రెండ్స్ కొంతమంది అంటున్నారు మేస్త్రులకి ఏం తక్కువ అండి, ఒక టాపీ పట్టి మాది ఇలా చేస్తే సరే డబ్బులు గడగడ వస్తుంది అనేసి అంటారు. ఈ పని తెలిసిన వాళ్ళు మాత్రం అయితే ఈ కష్టమైన పని అనుభవిస్తాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే డ్రిల్లింగ్ మిషన్ అయితే వాడుతున్నాను. ఈ మిషన్ వచ్చేమో నేను కొనేసి ఒక 10-11 సంవత్సరాలు అయితే అయింది అన్నమాట. మిషన్ బాగా పాత అయిపోయింది. ఇప్పటికీ బాగా రిపేర్ అయితే లేదు, బాగా రన్ అయితే అవుతుంది. ఖచ్చితంగా అయితే మేస్త్రులకి అయితే ఈ డ్రిల్లింగ్ మిషన్ అనేది ఉపయోగపడుతుంది. ఎక్కడెక్కడ ఉపయోగపడుద్ది అంటే ఏమైనా మనం గోడ కానీ స్లాబ్లు కానీ ఏమైనా హోల్స్ వేయాలనే మిషన్ అనేది ఉండాలి. అలాగే దీనికి తోడు బిట్లు అనమాట. దీంట్లో బిట్లు ఉన్నాయి. నేను అన్ని అయితే చూపించలేకపోతున్నాను. మొత్తం ఈ బాక్స్ అయితే నేను బిట్లు ఉంచుకుంటున్నాను. పైపులు కరెంట్ పైపులు వేసేటప్పుడు గాడీలు తీయాలన్నా ఈ మిషన్ తోనైతే మొత్తం మనం హ్యామర్ తో పట్టి స్లేజర్ పట్టుకొని కొట్టే బదులుగా మిషన్ తోనైతే మొత్తం దీన్ని బిట్ అనేది వస్తుంది. అంటే శానం లాగా బిట్ వస్తుంది. ఆ మిషన్ తోనైతే ఈజీగా మనం పైప్ గాడీలు తీసేటప్పుడు అయితే ఉపయోగపడుతుంది. ఏవైనా గోడ హోల్స్ చేయాలన్నా ఉపయోగపడుతుంది. మనం ఈ గోడ నుంచి అవతల గోడకి మనం కన్నం అయితే చేయాలి అనుకుంటే ఇదిగో ఇంకో బిట్ ఉంది, నేనే చూపిస్తాను. ఇదిగోండి ఈ బిట్ అనమాట. 9 ఇంచుల గోడ 12 ఇంచుల గోడ వరకు అయితే హోల్ అయితే అవుద్ది. ఈ బిట్ కాస్ట్ ఏమో 950 రూపాయలు. నేనైతే కొని ఒక 7-8 సంవత్సరాలు అయింది బిట్ అయితే. మిషన్ అయితే కన్నం చేయడానికి గోడ కన్నం చేయాలంటే ఇదిగో కరెక్ట్ గా ఇంచు పావు పైప్ వరకు అయితే ఈ సైజు బిట్ అనేది సరిపోతుంది అనమాట. అలాగే దాంతో దీంతో అయితే కరెంట్ కొని చేయాలి. కరెంట్ లేకుండా ఇంకో మిషన్ అయితే నేను తీసుకున్నాను. అది కార్డ్లెస్ మిషన్ అనమాట. ఇదిగోండి ఐజోమ్ కార్డ్లెస్ మిషన్ అనమాట, డ్రిల్ మిషన్. ఇవన్నీ మొత్తం చూపిస్తాను. నేనైతే ఒక బ్యాటరీ వచ్చిందేమో తీసుకున్నాను. అంటే 20 వాట్స్ బ్యాటరీ అనమాట. ఈ బ్యాటరీ అయితే నేను పక్కాగా ఒక 3-4 అవర్స్ అయితే ఛార్జింగ్ బాగానే కాస్తుంది. ఇదిగోండి నేనైతే మీకు ఫిక్స్ చేసి ఆన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఈ మిషన్ అయితే కరెంట్ లేనప్పుడు అయితే ఉపయోగపడుతుంది. నువ్వు గోడ హోల్ చేసినా పిల్లర్ కానీ స్లాబ్ కానీ హోల్ చేయడానికి యూజ్ అవుతుంది. దీనికి ఛార్జర్ ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న టూల్ కిట్ అయితే మొత్తం అయితే చూపించాను. ఇంకా దీనికంటే ఇంకా వేరే వేరే టూల్ కిట్ అయితే ఉంటాయి. కాకపోతే నేను వేరే ఊర్లో కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి, పనికి వెళ్ళి సామాన్లు అయితే తెచ్చుకోలేదు. నా దగ్గర ఉన్న టూల్ కిట్ అయితే మొత్తం ఇదిగో నేను యూజ్ చేస్తున్నాను. మేస్త్రి పని సంబంధించిన టూల్ కిట్ అయితే మొత్తం చెప్పానని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాని మీద నొక్కి ఆల్ పై ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో. బై బాయ్.